కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తాం, కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తాం. ఎందుకు ఇంత లేడీస్ అంటే మీకు అంత వ్యతిరేకం? అరే ఒక లక్ష్యం పెట్టుకున్నాము, ఆ లక్ష్యాన్ని ఆ సంకల్పాన్ని రీచ్ కావాలనుకుంటున్నాము మేము. ఇవాళ మీరు మూతేసినటువంటి శిల్పారామం దగ్గర 106 షాప్స్ మహిళలకు వివిధ గ్రామాల నుంచి ఉత్పత్తి చేసినటువంటి వాళ్ళకు మార్కెట్ సౌకర్యం కల్పించినాం. మీరు ఫ్రీ బస్సు పెడితే కూడా దాని మీద అనేక రకాల సెటైర్లు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు వీడియోలను చిత్రీకరించడం, ఇవన్నీ కూడా అది మీ వంతు. ఇది తప్పు, ఇది సరైనది కాదు. తరతరాల అణిచివేత నుంచి ఆత్మగౌరవంతో, అస్తిత్వంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకొస్తున్నటువంటి ఆడవాళ్ళ వెంట సపోర్టుగా ఉండండి, సహకరించండి. అది నిర్ణయాధికారంలో కావచ్చు, కుటుంబ అధికారంలో కావచ్చు, రాజకీయ అధికారంలో కావచ్చు. నేను చెప్తాను అధ్యక్ష, ఒక ఉదాహరణ. మొన్న మా దగ్గర మేడారం అయింది. మేము వాళ్ళకి 6 కోట్ల రూపాయలతోటి 565 మందికి షాప్స్ పెట్టించినాం. వాళ్ళు విత్ ఇన్ ఫ్యూ డేస్, జస్ట్ 10 డేస్ నుంచి 15 డేస్లో 3,33,00,000 రూపాయలు అదనంగా వాళ్ళు సంపాదించుకోవడం జరిగింది. టోటల్ వాళ్ళ ఇన్కమ్ ఎంత అంటే, మేము 6 కోట్లు పెడితే 9,33,00,000 రూపాయలు వాళ్ళకి ఇన్కమ్ వచ్చింది అధ్యక్ష. ఒక అక్క రోడ్డు మీద మేడారం పోయే వాళ్ళకు ఒక 50,000 ఇస్తామే టీ కొట్టు పెట్టుకుంది. ఆమె రోజుకు 5,000 సంపాదిస్తుంది. ఇదే ఇప్ప పువ్వు, మవ్వ లడ్డు, వాళ్ళకు ఒక 50,000 నుంచి మేము స్టార్ట్ చేసి 2 లక్షలు ఇస్తే వాళ్ళు ఆ 3 monthsలో టోటల్గా మొత్తం ఈ రోజులో 14 లక్షల రూపాయలు సంపాదించారు. ఇదొక మారుమూల అటవీ ప్రాంతాల నుంచి వచ్చి జరుగుతున్నటువంటి వ్యవస్థ. దాన్ని బట్టి మేము వాళ్ళందరికీ ఒక నమ్మకం ఇస్తున్నాం. మీరు ఇట్లా చేసుకోండి, ఈ రకంగా బ్యాంక్ లింకేజ్ ఇస్తాం, దాంట్లో ఇంతవరకు మాఫీ చేస్తున్నాం. ఇది తప్ప అధ్యక్ష? ప్రతిసారి ఎగతాళి మాటలు, బస్సు పెడితే ఎగతాళి, వడ్డీ లేని రుణాలంటే ఎగతాళి. మీరేం చేశారు మరి 10 ఏళ్ళు? ఇవాళ మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు, మీరు మాట్లాడినవన్నీ ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు 10 ఏళ్లలో ఎన్ని ఇళ్ళు ఇచ్చారు? ధనిక రాష్ట్రం అని గొప్ప చెప్పారు కదా, మరి ఎందుకు పేదోళ్ళకి ఇల్లులు ఇవ్వలేదు? మరి ఎందుకు అందరికి ఉద్యోగాలు ఇవ్వలేదు? ఎందుకు దళితులకు భూములు పంచలేదు? మరి ఎందుకు మీరు అదే 2019 బడ్జెట్లో 100 కోట్లు నిరుద్యోగ భృతి అని 100 కోట్ల రూపాయలు బడ్జెట్లో కూడా యాడ్ చేశారు? మరి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు అంటున్నా. చెప్పడానికి బాగానే ఉంది, మరి ఎందుకు చేయలేదు? Subscribe us and press the bell icon for more interesting updates.